దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 37వ కీర్తన 4వ వచనములో ఈ రీతిగా రాయబడింది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎన్నో ఆశయాలు మనం కలిగి ఉంటాం. మన హృదయంలో కొన్ని ఆశలు అలాగే నెరవేరకుండా నిలిచిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వేటి కొరకై నువ్వు కనిపెడుతున్నావో, ప్రార్థిస్తున్నావో, నిరీక్షిస్తున్నావో, దేవుని పాదాలు పట్టుకుంటున్నావో, ఉపవాసం ఉంటున్నావో, పిల్లరా, నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి యెహోవాను బట్టి మనము సంతోషించు వారిగా ఉండాలి. దేవునిలో ఒక ఆధ్యాత్మికమైన ఆనందము కలిగి మనము ఉన్నతంగా నడవగలిగితే, పిల్లారా, ప్రభు చెప్తున్నాడు, నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తా అని చెప్తున్నాడు. కాబట్టి అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా, పిల్లారా, వెనుతిరగకుండా విశ్వాసముతో ప్రార్థన పూర్వకముగా ప్రయత్నం చేసి చూడు. దేవుడు నీ హృదయ వాంఛను నెరవేర్చటానికి ఆయన కృప చూపించబోతున్న ఈ తరుణంలో ప్రార్థన పూర్వకముగా మన దినచర్యలను మనం ప్రారంభించి మన యొక్క హృదయ వాంఛల్ని దేవుని పాద సాన్నిధ్యంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేయి, నిరుత్సాహపడవాకు, విశ్వాసముంచు, అధైర్యపడవాకు. దేవుడున్నాడు. ఖచ్చితంగా నీ కల్లారా నీవు ఆ యొక్క హృదయ వాంఛలు తీర్చబడటం నీవు చూచి దేవుని మహిమపరిచే విధముగా దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుంటూ దైవ కృపలో మనం ముందుకు వెళ్ళటానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. మీ మహాకృప చేతనైనా గడిచిన మాసములన్నీ కూడా ఆరోగ్యకరమైన మీరు ఎక్కచాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ నూతన మాసం అంతా కూడా దయగలిగిన మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను. బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి నుంచి యేసయ్యా ప్రతి సబ్జెక్టులో చక్కగా పాస్ అయ్యే కృపను, భాగ్యాన్ని ధన్యతను దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. మంచి ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపను బిడ్డలకు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఈ మాసంలో మంచి లాభాలు బిడ్డలకు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి. వాహనాలకు ముందు, వెనకాల, కుడి తట్టు, ఎడమ తట్టు నమ్మదగిన దేవుడుగా మీరుండి ప్రభువా క్షేమకరమైన ప్రయాణాలు విస్తరింపచేయండి. బిడ్డలు తలపెడుతున్న వివాహ కార్యక్రమాల్లో జయానికి నడిపించండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో శుభప్రదమైనటువంటి కార్యాలు జరిగించండి. గర్భంతున్న వారికి సుఖమైన ప్రసూతిని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన కృపను ప్రభువా బిడ్డలకి విస్తరింపచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఏ కుటుంబాలు దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదలనిచ్చి ఒక గొప్ప ఆదరణ, ఓదార్పును దయచేయండి. అప్పుల సమస్య నుంచి బిడ్డలకి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఇదో తండ్రి, బిడ్డలు చేయుచున్నటువంటి చెరువులను మీరు దీవించండి, ఆస్వాదించండి.
ఆరోగ్యకరమైన మీ కృప తోడుగా ఉంచి నాయన మంచి లాభాలు వారి చేతి పనుల్లో బిడ్డలు చూచుటకు సహాయం చేయమని అడుగునుచున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. షుగర్ని, బీపీని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి మోకాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, గర్భాశయ సమస్యలు, కంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, స్కిన్ అలర్జీ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. రక్తహీనత యేసు నామములో విడుదల పొందమని ఆజ్ఞాపిస్తున్నాను. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి. కుదురున్న బంగారాలు విడిపించుకోగలిగిన కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి, స్థల వివాదాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించి ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన మీ కృప కాపుదల భద్రత తొడుగుంచి చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. యేసయ్యా, మీ కృప, మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి ఉన్నతమైన మార్గంలో బిడ్డలు నింపి నడిపించమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను మీరు దీవించి కృపాక్షేమాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి. గొప్ప కార్యాలు ఘనంగా బిడ్డల కొరకే జరిగించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించమని అడుగునుచున్నాను. ఏ పనులైతే బిడ్డలు తలపెట్టున్నారో దేవా, ఆ పనులో ఒక గొప్ప విజయాన్ని, నెమ్మదిని, అత్యధికమైనటువంటి ఆనందాన్ని బిడ్డలకు మీరు కలుగు చేయమనుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు ఒక గొప్ప సమాధానము కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. ప్రతికూలతలు అనుకూలముగా మలచబడునుగాక. బిడ్డల జీవితాల మూయబడిన ద్వారాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. ఈ మాసమంతా బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, ఆరోగ్యవంతంగా మీరు మార్చి మహిమ పొందుకోమని అయ్యా, నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ తండ్రికి మన పరిశుద్ధాత్మిక నామల అగ్ని కంచి వేస్తూ ఏ ఒక్కరి శోధన ప్రవేశించకుండా కాపాడమని ఆరోగ్యకరమైన మీ కృపకు అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసే నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మనిక అన్య సహవాసం చిన్న మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి సదాకాలము ప్రభు ప్రసన్నతోడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.